నమః. హరి ఓం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అచింతావ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు మాసంలోని మాస ఫలితాలు నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. నేను ముందు మాటగా కొన్ని మంచి మాటలు చెప్తూ ముక్కుసూటిగా వ్యవహరించే తత్వనాథ్ అనే విషయాన్ని చెప్తున్నాను. కొద్దిమంది దానికి 15 మినిట్స్ తర్వాత ఈ రాశి, 5 మినిట్స్ తర్వాత ఈ రాశి, సోది ఎక్కువైందనేటువంటి అనేక విషయాలు అందరూ కూడా చర్చిస్తూ ఉంటారు. ఒక మంచి మాట చెప్తున్నప్పుడు వినడం అనేది చాలా మంచిది. విలువైనటువంటి మాటలు వినడం వల్ల ఒకళ్ళలో మార్పు వచ్చినా సరే మంచి ఫలితాన్ని పొందినట్టు. అంటే నేను చేసేటువంటి ప్రయత్నంలో శుభయోగాన్ని పొంది. కాబట్టి మీరందరూ కూడా నేను చెప్పేటువంటి విషయాల్ని ముందుగా వినండి. ముఖ్యంగా ఈరోజు నేను 2 విషయాల గురించి చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే, నేను గత నెల రోజులుగా నేను చూసినటువంటి పేపర్లో చూస్తున్నప్పుడు డ్రగ్స్ గురించి ఎక్కువగా మనకి ఈ గంజాయి గురించి, డ్రగ్స్ గురించి ఎక్కువగా పేపర్లో చూడడం జరుగుతుంది. మొన్న ఆ మధ్య నేను పేపర్లో, నాకు తెలిసి జూలై 3వ తేదీ అనుకుంటా, నేను పేపర్లో కొంతమంది వైద్య విద్యార్థులు గంజాయి తాగుతూ పట్టుబడ్డ విషయాన్ని మనం పేపర్లో చూసాం. ఈనాడు పేపర్. అది ఎంత అసహ్యకరమైనటువంటి వార్త అంటే, ఒక రకంగా జుగుప్సాకరమైన, ఒక వైద్య వృత్తిగా భగవంతుని స్వరూపునటువంటి వైద్య విద్యార్థులు తాము చేసేటువంటి పొరపాటు, ఆ మద్యపానము, డ్రగ్స్ తీసుకోవడం, గంజాయి పీల్చడం వల్ల వాళ్ళు రేపు భవిష్యత్తులో మరి వైద్యులుగా మారితే వాళ్ళ పరిస్థితి ఏమిటి? నాకు అప్పుడు ఒకటి గుర్తొచ్చింది. ఒక సినిమాలో ఎప్పుడో అనుకుంటా నేను, ఏదో సినిమా ఉంది, దాని పేరు ఎవరు, మన విజయ్ దేవరకొండ సినిమా అనుకుంటా. ఆ మధ్య డాక్టర్గా ఉండి మందు కొట్టి దానికి ఆపరేషన్ చేసేయడం. సో ఈ సినిమా ప్రభావం కూడా కొంత నేను అనుకుంటున్నాను. అంటే నేను సినిమా వాళ్ళని తప్పనట్లేదు, చూసే మనది తప్పు. సో అక్కడ బట్టలు ఇప్పుకొని అమ్మాయి ఉండవచ్చు, కానీ నాకు చూడడం తప్పు. ఇది సమాజం చెప్తుంది. ఇప్పుడు బట్టలు ఇప్పుకోవడం తప్పే, అది చూడడం తప్పే, అనుభవించడము తప్పే. ఈ విషయాన్ని నేను స్పష్టంగా చెప్పడం. ఇక్కడ నేను చెప్పొచ్చే విషయము, అటువంటి వైద్య వృత్తి స్వీకరించబడినటువంటి పిల్లలు గంజాయి స్వీకరించి డెకాయిట్ లాగా మారిపోయి, అంటే కొన్ని కళాశాలల్లో మద్యపానం, ధూమపానం. అలాగే జూలై, నాకు తెలిసి 8వ తేదీ అనుకుంటా, ఏదో బీహార్లో ఏదో స్టేట్లో మ్యాథమెటిక్స్ టీచర్ని ఒక విద్యార్థి పొడిచి చంపి, అంటే ఏ స్థాయి దిగజారిపోతున్నాం, టీచర్ని చంపే స్థాయికి వెళ్ళడం, టీచర్లతో కామకలాపాలు చేసేటువంటి విద్యార్థులు, గర్భం ధరించేటువంటి అమ్మాయిలు, డ్రగ్స్ తీసుకోవటువంటి యువత. మరి ప్రపంచంలో భవిష్యత్ తరాలకి మంచి ఆయుధంగా ఉన్నటువంటి భారతదేశ యువత ఇప్పుడు ఎక్కువగా ఉంది. రాబోయేటువంటి 50-70 సంవత్సరాల వరకు మనకు ఉన్నటువంటి యువత చాలా, ప్రపంచంలో ఎవరికి అంత యువత మనకుంది. అటువంటి యువత మనల్ని నిర్వీర్యం అయిపోతున్న స్థితిలో మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలంటే స్వయం బాధ్యత వహించాలి. మీకు మీరు బాధ్యత వహించాలి. పిల్లలు, విద్యార్థులు జాగ్రత్త. ప్రేమ కలాపాలు, మత్స్య పదార్థాలు, డ్రగ్స్ లాంటివి, పబ్ కల్చర్, ఇవన్నీ కూడా జీవితాన్ని నాశనం చేసేవి. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మీరు భవిష్యత్తుని అనుకూలంగా మార్చుకునే అవకాశం. దానికి మనము మన చుట్టూ ఉన్నటువంటి సమాజం కూడా కారణం అవ్వాలి. ఇది అమ్మేవాడిని మనము నిట్ట నిలువున సీసం పోసి తగలబెట్టాలి. వేడి సీసపు ద్రవాన్ని వాళ్ళ మీద పోసి ఇటువంటివి అమ్మేవాడిని మనం నాశనం చేయాలి. కూకటి వేళ్లతో పెకిలించకపోతే మన యువత నాశనం అయిపోయే అవకాశం. కాబట్టి మెడికల్ విద్యార్థులు, ఇతర విద్యార్థులు ఎవరైనా సరే, మన భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులు మత ఛాందసవాదులతో చేతులు కలిపి, దేశ నాశనానికి పూనుకునేటువంటి వ్యక్తులు చేతులు కలిపి మనల్ని నాశనం చేస్తున్నారు. సనాతన ధర్మాన్ని కూడా నాశనం చేసేటువంటి వ్యక్తులు ఈ మధ్య పార్లమెంట్లో కూడా ప్రసంగిస్తున్నారు. అటు దిక్కు నుంచి ఇటువైపు దిక్కు నుంచి యువతని పెడదారి పట్టించడం, అదే కులమతమైనా సరే పెడదారి పట్టించేటువంటి వెధవలు మన చుట్టూ ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులుగా, స్నేహితులుగా, బంధువులుగా, ఆత్మీయులుగా మన యొక్క ప్రమేయం కూడా అందులో ఉండాలి. మనం పిల్లల్ని, యువతని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. అటువంటి వాళ్ళని కనిపిస్తే గట్టిగా మందలించే ప్రయత్నం. లేదంటే మమ్మల్ని కూడా పొడి చంపేస్తారేమో అన్న భావన అక్కర్లేదు. నేరుగా మనం ఎక్కడెక్కడ అటువంటి చర్య జరుగుతున్నాయో, మన ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి గారు కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా గంజాయి కానీ ఎటువంటి డ్రగ్స్ లాంటి కల్చర్ని చాలా సీరియస్గా తీసుకునే యాక్షన్ చేస్తున్నారు. కాబట్టి వారిద్దరికీ మనం, అటువంటి ముఖ్యమంత్రులకి మనం తోడ్పడి, ఇటువంటి విషయాలు, మంచి విషయాల్లో ఎవరికైనా మనం తోడ్పడవచ్చు. కాబట్టి అటువంటి వ్యక్తులకి ఇటువంటి విషయాలు తోడ్పడి మనం మంచి సమాజాన్ని పొందుకునే ప్రయత్నం చేద్దామని కోరుకుంటాం. అలాగే ఇంకొక రెండవ విషయం ఏంటంటే, ఈ మధ్య బెట్టింగ్ల మీద ఎక్కువగా ప్రమాదం, అంటే బెట్టింగ్ల యాప్స్ తీసుకొని, లోన్స్ తీసుకొని ప్రమాదంలో పడుతున్న యువత కూడా ఆ విషయం వైపు మీరు ఎక్కువగా వెళ్ళే ప్రయత్నం చేయకండి. ఆ బెట్టింగ్లు అనేవి మీకు ప్రమాదాన్ని, కుటుంబ పరువుని నాశనం చేసే అవకాశం. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో అత్యుత్సాహంతో ఓవర్గా పెట్టుబడి పెట్టకండి. దాన్ని వ్యాపారంగా చూడండి. రోజు 100 రూపాయలు పెట్టారా, రోజుకు 500 పెట్టారా, పర్వాలేదు. తప్ప దాని రోజు 10 లక్షలు, 5 లక్షలు పెట్టేసి
నష్టపోయేటువంటి ప్రమాదాన్ని కొనసాగించకండి అని తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి మాటలు విన్నందుకు మీ అందరికీ కూడా సహృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటూ సమాజ నూతన ఆనందకరమైన సమాజాన్ని ఏర్పాటుకి మీ అందరి సహకారం అందిస్తారని, అలాగే ఇటువంటి మంచి విశేషాలు చెప్తున్నందుకు మన ఛానల్ని మీరు తప్పక సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ ఇక మనం రాశి ఫలితాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. కన్యా రాశి ఆగస్ట్ 2024. మరి పూర్వజన్మ పుణ్య ఫలితమో, తల్లిదండ్రుల ఆశీ ఫలితమో, భార్యాభర్తల మధ్య మైత్ర్యం, లేకపోతే మీరు నమ్ముకున్నటువంటి దైవమో ఈ మాసం మొత్తం కూడా మీకు అద్భుతమే కనపడుతుంది. ఒక రకంగా అద్భుతం అంటే ఏమో ముఖ్యమంత్రి పీఠం కూడా అధిరోహించగలిగేటువంటి రాజకీయ నాయకులకు అవకాశం తెలియదు. మరి ఈ రాజు తెలుగు వాళ్ళు ఖచ్చితంగా మరి ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా అధిరోహించగలిగే అవకాశం రావచ్చు. ప్రధానమంత్రి కూడా అవ్వచ్చు. ఆకస్మిక ధన ప్రాప్తి, ఆకస్మికటువంటి కోటీశ్వరులుగా మారే అవకాశం. అకస్మాత్తుగా కోటీశ్వరుడు. 10 రూపాయలకి టికా లేని వ్యక్తి కూడా ఏమో భగవంతుడు ఆ 10 రూపాయల లాటరీ, భాగ్యలక్ష్మి లాటరీ, కేరళ లాటరీ కొనడం వల్ల ఊహించినట్టు ధనయోగము, లేదా దుబాయ్లోనో లేదా ఇతరత్ర యూకేలోనో ఏదో రోజువారీ కూలి పని చేసుకుంటూ ఒక 10 రూపాయలు జాగ్రత్త పెట్టుకుంటూ ఆ దీర్ఘాలతోనో లేదా ఇంకొక డాలర్లతోనో అంటే వాటితోనో మీరు 150-250 రూపాయలు టికెట్ కొని అకస్మాత్తుగా 30 కోట్లకు అధిపతిగా మారవచ్చు. అటువంటి యోగం. శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్యం. ఉద్యోగంలో సునాయాసమైనటువంటి విజయం. ఇంటర్వ్యూలో ఈజీగా మీరు ఉద్యోగం పొందుకోవడం. ప్రభుత్వ ఉద్యోగం కానీ, ప్రైవేట్ ఉద్యోగం కానీ, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, మీరు అనుకున్నటువంటి స్వప్నాన్ని సాకారించుకునే అవకాశం. పెద్దల అంగీకారంతో ప్రేయసిప్లో ఒకటవడం. ప్రతి వారం మీకు శుభయోగమే. ఒక వారం అదృష్టయోగం, ఒక వారం ధనలాభం, ఒక వారం గృహలాభం, ఒక వారం రైతులకి పంట లాభం, పొలాలు కొనవచ్చును. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు అన్నీ కూడా ప్రతి వారం కూడా అనుకూలంగా ఉంది. బెట్టింగ్ల రూపంలో మీ డబ్బులు వచ్చే అవకాశం ఉంది. గుప్తమైనటువంటి ధనాన్ని పొందుకునే అవకాశం. గుప్త నిధుల ద్వారా కూడా ధనం ప్రాప్తి పొందుకోవచ్చు. అలానే నేను గుప్తని తోమని చెప్పట్లేదండి. చట్ట వ్యతిరేకమైన వాటిలో పాలు పంచుకోకండి, ప్రమాదంలో పడకండి. అలాగే క్రీడాకారులకి ఉత్తమ స్థాయి కళా ప్రదర్శన. ఏమో ఈసారి మీ కళాకారులకి మంచి అవార్డు, పద్మశ్రీ అవార్డు లేదా పద్మభూషణ్ అవార్డు అందుకునే అవకాశం ఉంది ఈ రాశుల వారికి. క్రీడాకారులకు కూడా అత్యున్నతమైనటువంటి ద్రోణాచార్య అవార్డు కూడా పొందుకోవచ్చు ఈ రాశుల వారికి, లేదా దాన్ని నామినేట్ అవ్వచ్చు. చెప్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అవార్డులు అందుకునే అవకాశం, రివార్డులు అందుకునే అవకాశం. అలాగే ఇక వ్యాపార విషయానికి వచ్చేస్తే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ. చాలాసార్లు చెప్తున్నాను వెటకారంగా, మళ్ళీ ఒకసారి వెటకారంగా చెప్తాను. మద్యపాన వ్యాపారం 300 పూలు 6000 కాయలండి. అటువంటి బ్రహ్మాండ వ్యాపారం. ప్రపంచంలో అటువంటి వ్యాపారం కన్నా ఇంకో మించి వ్యాపారం లేదండి. బ్రహ్మాండం. ఎందుకంటే తాగుబోతుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. నేను ప్రారంభంలో కొన్ని మంచి మాటలు చెప్పాను కదా, గంజాయి, మద్యపానం అని చెప్పేసి. దాంట్లో మద్యపానం అనేది వ్యాపారం అవుతుంది. గంజాయి అంటే బయట దొరకదు కదా, డ్రగ్స్ కూడా బయట దొరకవు. అది కాస్ట్లీ, చాలా కాస్ట్లీ. అది షెడ్యూల్ మిడ్డీలు వేసుకుంటే కానీ మనకి అవి దొరకదు. ఆడపిల్లలు మన యొక్క నాభి సౌందర్యాన్ని మనం ప్రదర్శించేటువంటి వ్యక్తులకి మా దొరుకుతాయి. అవి తప్పుగా అనుకోదండి. నా కూతురైనా సరే ఇలాగే చెప్తాను నేను. నాభి సౌందర్య ప్రదర్శన చేసిన వాళ్ళకి ఈ డ్రగ్స్ లాంటివి ఇతరత్ర కాస్ట్లీ ఇవన్నీ కూడా దొరుకుతాయి, మత్తు పదార్థాలు. అంటే వ్యాపారంగా మాత్రం ప్రభుత్వం ఆమోదించింది కదా మద్యపాన వ్యాపారం. ఇది బ్రహ్మాండం. ఈ రాశి వారికి కూడా అంతే బ్రహ్మాండ వ్యాపారం. నెలకు వచ్చేసరికి మనకి 5,000 కోట్లు, 10,000 కోట్ల, 1,000 కోట్ల వ్యాపారం ఇది. ఒక డిసెంబర్ 31 తారీఖు ఒక ఎలక్షన్స్ రిజల్ట్స్ అప్పుడో లేకపోతే ఎలక్షన్స్ ముందు రోజో కొని పెట్టుకుంటాము. పూజా ద్రవ్యాలు కనుక మనం వినాయక చవితి వస్తే మనం పత్రి అవన్నీ కొనుక్కున్నట్టుగా అవన్నీ కొనుక్కోము మనం. అవి ఎక్కడ దొరికిన ఆకులు తెచ్చుకుంటాం మనం. కానీ మంచి బాటిల్స్ మాత్రం వీళ్ళు లైన్లో ఉండి తెచ్చుకోవాలి. కరోనా టైంలో బాగా చూసాం కదా. గుర్తుపెట్టుకోండి బాగా. ఇటువంటి వ్యాపారాన్ని మనం మన పిల్లలు పెరుగుతూ దీన్ని చూసుకుంటూ పెరుగుతాం. స్త్రీ పురుష భేదమే లేదండి. ఇందులో సమాన హక్కులు అందరికీ. మర్డర్లు చేసినా అంతే, రేపులు చేసినా అంతే. స్త్రీ పురుషులు కలిసే చేస్తున్నారు. ఒకప్పుడు ఏదో ఆడవేశ్యలు ఉండేవాళ్ళట, ఇప్పుడు మగ వేశ్యలు కూడా ఉన్నారు. ఒకప్పుడు ఏంటి వేశ్యలు ఉన్నారు ఇక్కడ కూడా. తెలియని విషయం, రెడ్ లైట్ ఏరియాలో వేశ్యలే కదా ఉన్నది. ప్రభుత్వ ఆమోదమైన వేశ్యలు వాళ్ళు కాల్ గర్ల్స్. ఇప్పుడు కాల్ బాయ్స్ కూడా ఉన్నారట. అటువంటివి మా పిల్లలకి, కొంతమందికి మా బంధువుల పిల్లలకి అటువంటి వ్యక్తులు తారసపడ్డారట. కాల్ బాయ్స్. ఇటువంటి సినిమాలు కూడా చూపిస్తున్నాము. ఆ మధ్య ఒక సినిమాలో వచ్చింది మనకి కాల్ బాయ్స్. ఎటువంటి సమాజంలో ఉంటున్నాం చూడండి. కొన్ని రోజులు పోతే వావి వరుసలు లేనటువంటివి పిల్లలు, పెద్దలు తయారైపోతున్నారు. సరే, ఉపోద్ఘాతం ఎక్కువైపోతుంది. ఎందుకంటే నాకు కొద్దిగా ఆవేశం ఎక్కువ, సనాతన ధర్మం మీద మక్కువ ఎక్కువ నాకు. సరే, ఆ విషయం వదిలిపెడితే ప్రస్తుతం ఈ రాశి వారికి ప్రతి వారం కూడా ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో కానీ, ఇతరత్ర పరీక్షల్లో కానీ మంచి విజయం సాధించారు. ఎవడైనా దీనికి నెగిటివ్ కామెంట్ పెడితే మర్యాదలు చెప్తున్నాను మీకు నేను. ఎందుకంటే నేను చెప్పేటువంటి ప్రతి విషయం సమాజం జరుగుతున్నటువంటి విషయాలు. జాతకంతో పాటు సమాజ హితం కోసం చెప్పేటువంటి శాస్త్రం నాది. దిగుజన తప్పుడు కామెంట్ పెడితే మరి నువ్వు సోది చెప్పకు, నువ్వు జాతకాలు చెప్పు, నువ్వు ఏదని చెప్పేసి. నేను సైకాలజీ చదువుకున్నాను, నేను గుర్తుపెట్టుకున్న విషయం. అందుకే చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంటుంది. సమాజంలో నేను భారతీయుడు కాబట్టి నేను చెప్పే బాధ్యత నాకు ఉన్నట్టు చెప్తున్నాను. నేను వినదగునెవ్వరు చెప్పిన వినంతనే వేగిర పడకం. వింటే విను, లేత లేదు. నువ్వు డిలీట్ చేసుకొని పక్క వెళ్ళిపో, నో ప్రాబ్లం. నువ్వు అన్సబ్స్క్రైబ్ అయిపో, నాకు అనవసరం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అనవసరంగా పిచ్చి కామెంట్ చేయకూడదు. దానికి సమాధానం ఘాటుగా వస్తుంది.
నేను కూడా అంతే వాయు వరుస లేకుండానే మాట్లాడతాను, కాబట్టి జాగ్రత్త. సరే తప్పుగా అనుకోవద్దు. సో ఇదేమైనా ఈ రాశి వారికి అనుకున్న విద్యా ఉద్యోగ వ్యాపార ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అనుకున్న ధనాన్ని వృద్ధి పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం. మంచి లక్షణాలు ఈ రాశి వారికి, చాలా మంచి లక్షణాలు. పెద్దవాళ్ళ యొక్క సేవ చేయడం, పెద్దవాళ్ళతో కలిసి ఉండడం, ఉమ్మడి ఆస్తిని అభివృద్ధి చేసుకోవడం, ఆస్తి పంపకల అనుకూలతలు, కోర్టు వివాదాల సమస్య పోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల లాభం, రైతన్నలకి బ్రహ్మాండమైన పంట లాభం, పూలు పళ్ళు కూరగాయల పండించే లాభాలు, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలవంతుల శుభయోగాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పని లాభాలు, ఉద్యోగ వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి శుభయోగాలు. తప్పకుండా మీ వ్యాపార లాభం, వృత్తి ఉద్యోగాదుల మంచి వ్యాపార ఉద్యోగ లాభాలు ఉన్నాయి. అనుకున్న వ్యాపారం చేయవచ్చు, భాగస్వామితో కలిసి మీరు వ్యాపారం చేయవచ్చు. అనుకున్న చోట ఉద్యోగాన్ని పొందుకునేటువంటి అవకాశం, బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం బాగా కనబడుతోంది. బంధుమిత్రులతో అనుకూలత, కుటుంబ సభ్యులతో అన్యోన్యత, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, క్రీడాకల లాభాలు, సినిమా రంగంలో కూడా దర్శక నిర్మాతలకి మంచి లాభాలు, విదేశాల స్వదేశంలో ఈవెంట్స్ చేయగలిగే అవకాశం, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ పరీక్షల విజయం, విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగేటువంటి మంచి ఉన్నత స్థాయి వీసా సౌలభ్యం, అనుకున్న ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, ప్రశాంతత, మాతాపితులతో అనుకూలత, తీర్థయాత్ర సేవన, అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ మాసంతో పాటు ప్రతి మాసం కూడా అనుకూలవంతమైన ఆరోగ్యము, ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభం, ప్రశాంత జీవనం, అన్యోన్య దాంపత్యం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.